అందరికీ నమస్కారం. నేను విజయ్‌ని మాట్లాడుతున్నాను. ప్రభుత్వ కళాశాల డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల జడ్చర్లలో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే శాసనసభ. శాసనసభ గురించి మనం మాట్లాడుకునే ముందు ఏమేమి అంశాలు దాని గురించి చెప్పుకుందామంటే శాసనసభ దాని రకాలు, తర్వాత దాని విధులు. ఈ 3 అంశాలను గురించి, ఈ 2 అంశాలను గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకుందాం. అయితే మరి ఈ శాసనసభ అంటే శాసనశాఖ అంటే మనకి ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఎప్పటినుంచో కూడా దాదాపు అందరూ రాజనీతి శాస్త్ర వేత్తలు కూడా వ్యక్తపరిచే అభిప్రాయం అంటే ప్రభుత్వాంగాలు 3. ఆధునిక ప్రభుత్వాంగాలు అయితే 3. ప్రాచీన కాలం నుండి కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు రాజనీతి తత్వవేత్తలు. అవి ఏంటివి ఆ 3 అంగాలు అంటే శాసనశాఖ మొదటిది. అది శాసనాలను రూపొందించడం దాని ముఖ్యమైన కర్తవ్యం. రెండోది కార్యనిర్వహణ శాఖ. ఆ శాసనశాఖ తయారు చేసిన శాసనాలను అమలు చేస్తుంది. 3 న్యాయశాఖ శాసనశాఖ తయారు చేసిన శాసనాలు, కార్యనిర్వహణ శాఖ అమలు చేసిన శాసనాల తప్పొప్పులను వ్యాఖ్యానించడం ఈ న్యాయశాఖ యొక్క ముఖ్య విధి. అయితే ఇప్పుడు మనము మొదటి మరియు ముఖ్యమైన ప్రభుత్వాంగమైన శాసనసభ గురించి చర్చించుకుందాం. అయితే ఈ శాసనశాఖ జర్మన్ అంటే పూర్వకాలంలో జర్మన్లో ట్యూటాన్ అని కూడా పిలిచేవారు. అంటే పురాతన కాలం నుంచి ఇది అనేక రూపాంతరం చెందుతూ ఇప్పుడున్న ఆధునిక ప్రభుత్వపు శాసనశాఖగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్రిటన్ పార్లమెంట్ దీనికి మాతృక అని కూడా మనము ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా శాసనశాఖ నేడు కీలకమైన ముఖ్యమైన పాత్రను ప్రభుత్వంలో పోషిస్తోంది. తన పాత్రను చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మనము ఇప్పుడు శాసనసభలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏకశాసన విధాన సభ లేదా యూనికామెరలిజం అంటాం ఇంగ్లీష్లో. ఏకశాసన సభ, ద్విశాసన సభ. సరే, ద్విశాసన సభ అంటే బైకామెరలిజం అంటాం. ఇప్పుడు ముందుగా మనం ఏకశాసన సభ గురించి చెప్పుకుందాము. అంటే ఏకశాసన సభ పేరులోనే మనకి అంతా కూడా భావం కూడా కనిపిస్తుంది. ఏంటి? ఒక శాసనశాఖలో ఒకే సభ కనుక ఉంటే దాన్ని ఏకశాసన సభ అని అంటారు. ఇది మనకి గ్రీసు, బల్గేరియా, ఫిన్లాండ్, స్పెయిన్, భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో కూడా ఇది మనకు కనిపిస్తుంది. గుజరాత్ తీసుకోవచ్చు, తమిళనాడు తీసుకోవచ్చు. ఇలాగా ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. గుజరాత్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అంటే మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో ఏకశాసన సభా విధానమే ఉంది. అయితే ఈ ఏకశాసన సభలో ఒకే సభ ఉంటుంది. సాధారణంగా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న ప్రతినిధులు ఈ సభలో సభ్యులుగా కొనసాగడం జరుగుతుందన్నమాట. మరి ఈ ఏకశాసన సభలో ప్రయోజనాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. మరి ముందుగా మనము ఏకశాసన సభలో మనము ప్రయోజనాలను చూద్దాం. ఏంటా ప్రయోజనాలు? ముందుగా ఈ మెరిట్స్ ఆఫ్ యూనికామెరలిజం. వాట్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ యూనికామెరలిజం? నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అది ఏంటంటే మొదటిది శాసనాలు సభ నిర్మాణం చాలా సులువుగా ఉంటుంది.
ఫార్మేషన్ ఇస్ వెరీ ఈజీ ఫార్మేషన్ ఆఫ్ లెజిస్లేషన్. శాసనసభ చాలా సులువుగా మనము నిర్మించుకోవచ్చు. ఎందుకు? ఒకే శాసనసభ ఎన్నికలు జరుపుతాము. ఎన్నికలు జరిపి ప్రజలు శాసన సభ్యులను ఎన్నుకుంటారు. వారందరూ కలిపి శాసనసభలో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. అంతే. ఇంకేమి మనము ఎవరిని నియమించాలి, ఎవరు ఏ విధంగా ఎన్నుకోవాలి, ప్రత్యక్ష ఎన్నికలు జరపాలా, పరోక్ష ఎన్నికలు జరగాలి, ఏ సభకు ఏ జరగాలి, ఏ సభకు ఏ విధంగా ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలి, ఏ సభకు పరోక్ష ఎన్నికలు ఉండాలి, ఇవేవి చర్చలు అవసరం లేదు. ఒకే సభ ఉంటుంది, ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఈ విధంగా సభను నిర్మించడం, సభలో సభ్యులను, సభ నిర్మాణం అంటే ఏంటి? సభలో సభ్యులను ఎన్నుకోవడం. చాలా సింపుల్ గా, ద కంపోజిషన్ ఆఫ్ ది లెజిస్లేషన్ విల్ బి వెరీ ఈజీ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది లెజిస్లేషన్ విల్ బి వెరీ వెరీ ఈజీ. సో ఈ విధంగా శాసనసభ చాలా అంటే ఎన్నిక నిర్మాణం అనేది చాలా సులువుగా ఉంటుంది. రెండోది శీఘ్రగతిన పనులు, క్విక్నెస్ ఆఫ్ యాక్టివిటీస్. ఏంటి శీఘ్రగతి పనులు? ఎందుకు శీఘ్రగతిన పనులు జరుగుతాయి అంటే, ఇక్కడ ఒకే శాసనసభ ఉంటుంది. ఆ సభలో నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇక ఆ నిర్ణయాలను అడ్డుకునేది ఎవరు ఉండరు, ఆ నిర్ణయాలను ఆపేవారు ఉండరు, ఆ నిర్ణయాలను కొంతకాలం నిలిపేవారు ఉండరు. ఒకే సభ ఉంటుంది కాబట్టి, ఇంకొక సభ ఉండదు కాబట్టి, ఇంకొక సభ అయితే ఉండుంటే దాన్ని నిలపడము, కొంతకాలం ఆపడము, లేకపోతే కొన్ని సవరణలు చేయడము, దానిలో సవరణలు లేకుండానే ఆపడము, ఇలాగా అడ్డుపడము, ఇలాంటివి అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఒకే సభ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి శీఘ్రగతిన, తర్వాత ఇక్కడ అందరూ ప్రజలు ఎన్నికైన వాళ్ళే, ప్రజల చేత ఎన్నికైన వాళ్ళు, యువకులు ఇలాంటి వారు ఉంటారు కాబట్టి వీరు చాలా చురుకుగా శాసన నిర్మాణ ప్రక్రియలో పాల్గొంటారు. అందుకని సభ చాలా నిర్ణయాలు కూడా శీఘ్రగతిన, త్వరితగతిన తీసుకుంటారు. ఇది అత్యవసర కాలానికి చాలా అనుకూలంగా కూడా ఉపయోగపడుతుందని మనము అత్యవసర సమయాలలో ఇటువంటి సభలు చాలా ఉపయోగపడతాయని మనము చెప్పుకోవచ్చు. అలాగే చట్ట నిర్మాణ ప్రక్రియలో మీకు ఎక్కడ కూడా జాప్యం ఉండదు. there will be no delay in making laws, or there will be no delay in legislative procedure. శాసన నిర్మాణ ప్రక్రియ చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకు? ఒకే శాసనసభ ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకే శాసనసభ, నిర్ణయాలు తీసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. ఒక సభలో శాసనాలు చేసేటప్పుడు ఆ బిల్లుని చదవాలి, దాన్ని 7 స్టెప్స్ ఉంటాయి. దానికి 7 అంచెలుగా దాన్ని భారతదేశం లాంటి దేశాల్లో అయితే బిల్లుని శాసనంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది? సింపుల్. అది 2 సభలు అయితే అక్కడే ఒక సభలో ఏ విధమైన ప్రక్రియ పాటించారో ఇంకొక సభలో కూడా అంత ప్రక్రియ పాటించాలి. దీనివల్ల చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఏముంది? సింపుల్ గా ఒకే సభ ఆమోదిస్తుంది, దానిపైన భారతదేశం లాంటి దేశాల్లో అయితే రాష్ట్రపతి ఆమోదిస్తాడు, అది శాసనంగా మారిపోతుంది. అంటే మీకు ఇక్కడ జాప్యం అనేది, ఆలస్యం అనేది ఉండదు, అనుకూలంగా ఉంటుంది శాసన నిర్మాణానికి. తర్వాత రెడ్యూసెస్ అన్నెసరీ ఎక్స్పెన్సెస్. ఓకే, ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఉండవు. వ్యయము, అనవసరమైన వ్యయం ఉండదు. ఎందుకు? ఇక్కడ మీరు 2 సభలు తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సభలో ఒక సభలోని సభ్యులకు జీతభత్యాలు ఇవ్వాలి, ఆ సభ కార్యక్రమాలు జరిపినప్పుడు వారికి కొన్ని స్పెషల్ అలవెన్సెస్ ఇవ్వాలి, అదేవిధంగా సభా కార్యక్రమాలకు అయ్యే ఖర్చు భరించాలి, సభ్యులే కాకుండా ఉద్యోగ సిబ్బందికి డబ్బులు చెల్లించాలి. ఇదే మళ్ళీ ఇంకొక సభ కూడా ఉందనుకోండి, 2 ద్విసభా విధానం ఉందనుకోండి, అక్కడ మనకి ఒక ఖర్చు డబల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనకి వ్యయం అనేది తక్కువ అవుతుంది. ఒకే సభ ఉంది కాబట్టి ఆదా చేయబడుతుంది అనమాట. అది దీని యొక్క వల్ల కలిగే ఒక ఆర్థిక ప్రయోజనం అని చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత సభా కార్యక్రమాలు పునరావృతం కావు. కరెక్ట్. ఇందాక మనం అనుకున్నాం, ఒక సభలో ఒక బిల్లును ఆమోదించడానికి అయ్యే ప్రక్రియ మళ్ళీ
ఇంకో సభలో కూడా మళ్ళీ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అదే ప్రక్రియ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకు 2 సార్లు డబుల్ డూప్లికేషన్ కదా! ఈ డూప్లికేషన్ అనేది నివారించబడుతుంది. ఈ యొక్క ఆహ్, మనకి రిపిటేషన్ అనేది ఉండదు. వి కెన్ అవాయిడ్ ద రిపిటేషన్ ఇన్ లెజిస్లేషన్. ఆ రిపిటేషన్ విల్ బి అవాయిడెడ్ వెన్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ యూనికామరలిజం. ఒకే సభ ఏకసభ ఉంటే మనకి సమయమే కాదు, ఆ తర్వాత సమయం కూడా ఆదా అయిపోతుంది దీనివల్ల. ఒకేసారి మనకి మళ్ళీ పునరావృతం చేసిందే చేయడం కాకుండా ఇది ఒక విధంగా హాస్యాస్పదంగా కూడా అంటారు కొంతమంది. హాస్యాస్పదం అంటే చేసిందే మళ్ళీ ఎందుకు చేయడం ఎందుకు? ఆల్రెడీ ఒక సభ చేసింది, మళ్ళీ అదే పని ఇంకొక సభ ఎందుకు చేయడం అని కొందరు దీన్ని హాస్యాస్పదంగా కూడా వర్ణించడం జరిగింది. ఇది నివారించబడుతుంది ఏకశాసనసభ విధానం వల్ల. ఇక రాజా ఆశయాలను నెరవేర్చడం చాలా సులువు అవుతుంది. ఎందుకంటే రాజ్య ఆశయాలను ఒకే సభ ఉండడం, రెండు చిన్న చిన్న సభలు ఉండి తులనాత్మకంగా ఒక దాంట్లో ఒకటి విభేదాలు కలిగి ఉంటే రాజ్యాశయాలు దేని ద్వారా నిలబెడబడతాయి? శాసనాల ద్వారా. మరి రెండు చిన్న సభలు ఉండి వాటికి భేదాభిప్రాయాలు ఉండి అవి ఎంతకీ జరగకుండా ఒక సభ ఆపి ఒక సభ వ్యతిరేకించి ఎందుకు ఇది లేకుండా రాజ్యం ఏవైతే ఆశయాలు ఉన్నాయో రాజ్యానికి అవి చట్ట రూపంలో అమలు చేసుకోవడానికి ఒకే శాసనసభ ఉంటే తొందరగా త్వరితంగా రాజ్యాశయాలను తొందరగానే కాకుండా సులువుగా కూడా వాటిని నెరవేర్చుకోవడానికి, చట్టాలను అమలు చేయడానికి, ఆ చట్టాలను రూపొందించడానికి, ముందుగా అమలు కన్నా ముందు చట్టాలను రూపొందించడానికి, అలా రూపొందించాలంటే ఒకే శాసనసభ ఉంటే తొందరగా రూపొందించుకోవచ్చు. రాజ్యానికి ఉన్న ఆశయాలను తొందరగా అమలు చేసుకునే అవకాశం, నెరవేర్చుకునే అవకాశం కూడా ఈ విధానంలో ఉంటుంది. తర్వాత అభ్యుదయ శాసన నిర్మాణానికి అవకాశం ఉంటుంది. ఇందులో మోర్ స్కోప్ ఫర్ ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్. అభ్యుదయ శాసనాలు అంటే ఏంటి? జనరల్ గా మనము ఒక ముఖ్య విషయం ఏం చెప్పుకుంటే ఏకశాసన సభ విధానంలో దిగువ సభలు ఉంటాయి. దిగువ సభ అంటే అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉంటారు. వీరు ఎగువ సభలో కన్నా కూడా యంగ్, అంటే వీరు యువకులు. మనకి కంపేర్ చేసుకుంటే ఎగువ సభ కన్నా కూడా వీళ్ళు యువకులుగా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆశయాలు అంటే వీళ్ళ యొక్క ఆలోచనలు కూడా అభ్యుదయ భావాలను కలిగి ఉంటారు. కాబట్టి వీళ్ళు రూపొందించే శాసనాలు కూడా అభ్యుదయ తత్వాన్ని కలిగి ఉంటాయి. ప్రజలు కూడా ఆమోదిస్తారు, ఎందుకంటే ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కాబట్టి ప్రజలు కూడా ఈ శాసనాలను చాలా సులువుగా వీరు తయారు చేసిన శాసనాలను ఆమోదిస్తారు. తర్వాత అలా కాకుండా ఎగువ సభలో ఉంటే వీళ్ళు వయసైన వారు ఉంటారు, వారి సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. కాలానుగుణంగా కొన్నిసార్లు మార్పులు చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చట్టాలను రూపొందించాల్సి వస్తుంది. అటువంటి చట్టాలను వారు ఆమోదించరు. ఆ విధంగా కాకుండా అభ్యుదయ భావాలు ఉన్నవారు శాసనసభలో ఉండడం వల్ల ఏక శాసనసభలో ఉంటారు. అంటే వాళ్ళు యువకులు ఎక్కువగా ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా శాసనాలను తయారు చేయగలుగుతారు. అది చాలా ఉపయోగకరంగా, చాలా అనుకూలంగా ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. కార్యనిర్వహణ శాఖ నియంతృత్వాన్ని నిరోధిస్తుంది. అంటే మనకి చెక్స్ డెస్పోటిజం ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ శాఖ నియంతృత్వాన్ని సులువుగా నియంత్రిస్తుంది. ఉదాహరణకు నేను మీకు చెప్తాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ పక్షం అంటే కార్యనిర్వహణ శాఖలో కూడా దాదాపు భారతదేశం లాంటి దేశంలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే శాసనసభలో ఉంటారు. ఆ శాసనసభకు ఎన్నుకైన వాళ్ళే కార్యనిర్వహణ శాఖగా రూపుదిద్దుకుంటారు. కార్యనిర్వహణ శాఖలో భాగంగా రూపుదిద్దుకుంటారు. వీరు ఈ కార్యనిర్వహణ శాఖ చేసే ఈ కార్యనిర్వహణ శాఖ రూపొందించినప్పుడు అంటే కార్యనిర్వహణ శాఖ చేసే చట్టాలు ఎలా ఉంటాయంటే, కార్యనిర్వహణ శాఖ చట్టం ఇప్పుడు ఈ సభలో అంటే ఈ శాసనశాఖలో ఉన్న వారే కార్యనిర్వహణ శాఖలో సభ్యులుగా ఉంటారు. కాబట్టి వీళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత శాసనశాఖకు ఉంటుంది. అలా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సభలో ఒక రాజకీయ పక్షానికి చాలా మెజారిటీ వచ్చింది అనుకోండి. ఒక సభలో రాజకీయ పార్టీకి మెజారిటీ లేదు,
అదే అధికార పక్షానికి ఒక సభలో మెజారిటీ ఉంది, మరొక సభలో లేదు. అప్పుడు ఏమవుతుందంటే మెజారిటీ ఉన్న అధికార పక్ష అంటే మెజారిటీ ఎక్కడుందో దాన్ని ఉపయోగించుకుని ఎలాగైనా సరే అంటే నిరంకుశంగా వ్యవహరించే ప్రమాదం ఉందన్నమాట. ఆ ఏ దాంట్లో అయితే మనకి మెజారిటీ ఉందో అక్కడ అక్కడ దాన్ని ఉపయోగించుకుని ఆ యొక్క అంశాన్ని ఉపయోగించుకుని నియంతలాగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కానీ ఏక శాసనసభలో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏక శాసనసభలో ఒక పార్టీకి సరైన మెజారిటీ రాలేదనుకోండి అధికార పక్షము, అప్పుడు వారి విశ్వాసం కోల్పోతారనే భయంతో పరిపాలన అనేది జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. ద్విశాసన సభలో ఏమవుతుందంటే రెండో సభలో వారికి ఎవరైతే ఇక్కడ ఆధిక్యత లేనప్పుడు మెల్లగా రెండవ సభలో వారికి ఆధిక్యత ఉందనుకోండి అధికార పక్షానికి, అప్పుడు వాళ్ళు కొంత నియంతృత్వానికి పోకడలకు పోయే ప్రమాదం ఉందని మనము చెప్పవచ్చు. ఇవి కొన్ని ప్రయోజనాలుగా మనము చెప్పుకోవచ్చు. అందుకనే ఈ ఏకశాసన సభ విధానాన్ని అమెరికా చెందిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ కావచ్చు, అలాగే ఉపయోగితావాది అయిన బెందాం కావచ్చు, లాస్కీ కావచ్చు, ఇలాంటి వారందరూ కూడా దీన్ని బలపరచడం జరిగిందనమాట. ఇక తర్వాత మనం ఇప్పుడు లోపాల గురించి మాట్లాడుకోవాలి. ప్రతి అంశానికి ప్రయోజనాలు, లోపాలు రెండు ఉంటాయి. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా అలా చూసుకుంటే మరి ఇందులో ఉన్న లోపాలు ఏంటంటే వాట్ ఆర్ ద డిమెరిట్స్ ఆఫ్ ది యూనికామరలిజం. ఒకటి, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకే శాసనసభ ఉంటుంది, దీనికి చెక్ చేసే వెరిఫికేషన్ చేసే వాళ్ళు ఉండరు. ఒకసారి నిర్ణయం తీసుకుందంటే ఇంకా అమలైపోతుంది. ఎందుకంటే రెండు సభలు ఉంటే వెనకాల వాళ్ళు ఆపే వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ ఆపడానికి ఎవరు ఉండరు కాబట్టి నిర్ణయాలు త్వరితగతన జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి శీఘ్రంగా జరుగుతాయి, కరెక్టే. కానీ ఒకసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఎన్నికైన సభ్యులు ఉంటారు, అనుభవజ్ఞమైన సభ్యులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అనుభవం తక్కువ ఉండే అవకాశం ఉంది ఎన్నికైన సభ్యులలో. మేధావులు ఉండకపోవచ్చు. దీనివల్ల వీరు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు ఏవైనా ఉంటే అది ప్రజల పట్ల ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. తొందరపాటుగా నిర్ణయం తీసుకుంటే వెనక ఆ నిర్ణయాలను సరిచేసే ఇంకొక సభ ఉండదు కాబట్టి, ఒకసారి సభ నిర్ణయం తీసుకుంటే అది అమలైపోతుంది కాబట్టి మరి ఆ ప్రమాదం అయితే ఉందని మనము చెప్పుకోవచ్చు. ఇది ఇట్ లీడ్స్ టు డెస్పటిజం. దట్ మీన్స్ శాసనసభ నియంతృత్వం అంటే డెస్పటిజం. వాట్ ఈస్ డెస్పటిజం? ఒకే సభ ఉంటుంది. ఒకే సభ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది తీసుకునే నిర్ణయాలే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి అధికార పక్షానికి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిందంటే, అంటే మంచి మెజారిటీ వచ్చిందంటే ఇంకా ప్రతిపక్షం సరైన ప్రతిపక్షం ఉండదు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఆ నిర్ణయాలు తనకి ఏం కావాలంటే ఆ నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. తను చెప్పిందే శాసనం అవుతుంది కాబట్టి, ఆ రాజకీయ పక్షం చెప్పిందే శాసనం అవుతుంది కాబట్టి. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇలా వాళ్ళందరూ ఆ మెజారిటీ అధికార పక్షం వాళ్ళే ఉండడం వల్ల ఈజీగా శాసనాలు వాళ్ళకి నచ్చిన విధమైన శాసనాలను ఆమోదింపజేసుకోగలుగుతారు. అది వారి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రమాదం కూడా ఉంది. వారు నియంతృత్వానికి మారే ప్రమాదం కూడా ఉందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఉదాహరణకి దీని విషయంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రస్తుతం బీజేపీకి మంచి మెజారిటీ ఉంది అంటే, ఒకవేళ ఒకే శాసనసభ ఉండుంటే తనకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండొచ్చు, ఆ ప్రమాదం ఉండొచ్చు. ఒకవేళ ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఏ పక్షం కూడా ఏకపక్షంగా తీసుకోదు, కానీ ఒకవేళ తీసుకోవాలంటే తిరుగులేదు. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష సభ్యులు ఎక్కువ లేరు కాబట్టి. కానీ మనం గమనిస్తే రాజ్యసభలో, లోక్సభలో బీజేపీకి మంచి మెజారిటీ ఉంది, కానీ రాజ్యసభలో ఇప్పుడు పుంజుకుంటుంది, కానీ ఒకప్పుడు లేదు. అప్పుడు రాజ్యసభ చెక్ అంటే దానికి చెక్ పెట్టేది, ఒక్కొక్కసారి చెక్ పెట్టడానికి సుముఖంగా ఉండేది. దానివల్ల ఏమవుతుందంటే నియంతృత్వంగా మారకుండా ఉండే అవకాశం ఉంటుంది ద్విశాసన సభలో. కానీ ఇక్కడ అలా కాదు, నియంతృత్వంగా మారే అవకాశం ఉంది ఏకశాసన సభలో. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ అనుభవజ్ఞ వాళ్ళు ఉండరు,
ప్రజలచే ఎన్నుకోబడిన వాళ్ళు ఉంటారు. తర్వాత ఏం చేసినా చెల్లుతుంది. ఇంకా వేరే వాళ్ళు వెరిఫికేషన్ చేసేవాళ్ళు లేరు. దాన్ని మళ్ళీ పునర్సమీక్ష చేయడానికి ఇంకొక సభ లేదు. కాబట్టి ఏ చేసినా చెల్లుతుందనే ఆలోచనతో ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి బాధ్యతారాహిత్యమైన శాసనాలను కూడా వీళ్ళు చేసే ప్రమాదం ఉంటుందనేది ఒక విమర్శ కూడా ఉంది ఈ శాసనసభ పద్ధతిపై. ఇది సమాఖ్య విధానానికి పనికిరాదు. ఈ పద్ధతి సమాఖ్య పద్ధతికి పనికిరాదు. ఏకకేంద్ర ప్రభుత్వానికి, ఎందుకంటే ఒకే రకమైన ప్రభుత్వము, ఒకే రకమైన పాలన ఉంటుంది దేశమంతా కూడా. కాబట్టి బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అక్కడ కొంతవరకు పనికొస్తుందని సమైక్య భారతదేశము, అమెరికా లాంటి ఎక్కువ, అంటే ముఖ్యంగా అమెరికా లాంటి సమైక్య దేశాలు కావచ్చు, సమైక్య రాష్ట్రాలు ఉన్న దేశం కావచ్చు, మన దేశంలో కూడా దాదాపు సాధారణ పరిస్థితుల్లో సమైక్య వాతావరణమే ఉంటుంది. కాబట్టి మన దేశానికి కావచ్చు ఇది సరిపోదు. ఎందుకు అంటే రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం ఉండదనేది కొంతమంది వాదన. యాక్చువల్గా ద్విశాసన సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంటుంది, కానీ ఇక్కడ అంత ప్రాతినిధ్యం ఉండదు. కాబట్టి అంటే ఎగువ సభ ఉండదు కాబట్టి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండదు. ఈ విధంగా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది సమైక్యకు స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి కొందరు విమర్శించారు. తర్వాత ఇక్కడ all sections may not be represented in this system, in the unicameral system. ఎందుకంటే జనరల్ గా రాజకీయాలకు ఇష్టం లేని వాళ్ళు మేధావులు, తర్వాత రకరకాల కళాకారులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాలకు దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉండడానికి ఇష్టపడే వీరు ఎలా మరి వీరిని మనము కళాకారులు కావచ్చు, రాజకీయాలకు దూరంగా ఉండే ఆర్థికవేత్తలు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ సరైన ప్రాతినిధ్యం దొరకకపోయే ప్రమాదం ఉంది. వీరి ఆలోచనలు, వీరి యొక్క అద్భుతమైన ఆలోచన ప్రతిబింబాలు ఇవన్నీ కూడా శాసనాలకు దూరం అయిపోయే అవకాశం ఉంది. అవి శాసనాలుగా ప్రతిబింబించవు. ఎందుకంటే వీళ్ళు రాజకీయాలు దూరంగా ఉంటారు. ఎవరైతే ఈ సైంటిస్టులు కావచ్చు, కళాకారులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సరైన ప్రాతినిధ్యం దొరకకపోయే ప్రమాదం ఉంది. అది సమాజానికి మంచిది కాదు, దేశాభివృద్ధికి మంచిది కాదు. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు శాసన రూపంలో మనకి దొరకవు. కాబట్టి శాసన రూపంలో వీళ్ళ ఆలోచనలు కనుక వ్యక్తపరచబడితే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇది ఒక పెద్ద లోపంగా మనము చెప్పుకోవచ్చు. అయితే దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ద్విశాసన సభా విధానం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పుకోవాలంటే ద్విశాసన సభా విధానం అనేది ఎందుకు అంటే ద్విశాసన సభా విధానంకి రాను రాను ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. ఏకశాసన సభకు ఉన్న ఆ ప్రాముఖ్యత తగ్గిపోతూ వచ్చేయింది. చాలా రాజ్యాలు ఏకశాసన సభగా ప్రయోగాన్ని చేసి అది నచ్చక తిరిగి రావడం జరిగింది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో 1800 వరకు దాదాపు ఏకసభ ఉండేది, కానీ అది మళ్ళీ ద్విశాసన సభకు వైపుకు మొగ్గు చూపారు. అలాగే ఫ్రాన్స్ లో 1791 నుండి 1791 క్రీస్తు శకం 91 నుంచి క్రీస్తు శకం 1793 వరకు వీరు ఏకశాసన సభను అమలు చేశారు, కానీ అది విఫలమై మళ్ళీ ద్విశాసన సభను ఆమోదించడం జరిగింది. ఈ విధంగా చాలా పోర్చుగీస్ దేశం మళ్ళీ ఏకశాసన సభ నుంచి ద్విశాసన సభ వైపుకు మరలడం జరిగింది. ఎందుకు అంటే ఏకశాసన సభలో ఉన్న లోపాలే దానికి కారణం అని చెప్పొచ్చు. లేదా ద్విశాసన సభలో ఉన్న అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని, ద్విశాసన సభ వలన కలిగే ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. అందుకని ద్విశాసన సభ ఇది బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, భారతదేశము లాంటి అనేక దేశాలలో ద్విశాసన సభ విధానమే పాటించబడుతోందన్నమాట ఇప్పటికీ కూడా. అయితే భారతదేశంలో కూడా మీకు తెలుసు ద్విశాసన సభ లోక్సభ, రాజ్యసభ. ఇందులో రెండు ఉంటాయి, ఎగువ సభ, దిగువ సభ. మనకి ద్విశాసన సభలో ఎగువ సభ, దిగువ సభ. మనకి ఏకశాసన సభలో ఓన్లీ దిగువ సభే ఉంటుంది, కానీ ద్విశాసన సభలో ఎగువ సభ, దిగువ సభ రెండు సభలు కూడా ఉంటాయి. ఒక సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తే మరొక సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది సాధారణంగా. ఇప్పుడు మీకు భారతదేశంలో లోక్సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, రాజ్యసభలో సభ్యులను పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్ర విధానసభ సభ్యులు. సరే,
ఇక మరి వీటికి ఎందుకు ఇన్ని రాజ్యాలు ఏకసభ కొన్ని దేశాలైతే ఏకశాసన సభ విధానాన్ని వదిలేసి ద్విశాసన సభా విధానానికి ఎందుకు వచ్చాయి అనేది మనం తెలుసుకోవాలంటే ద్విశాసన సభ యొక్క ప్రయోజనాలను చూడాలి. అది ఇప్పుడు మనము చూద్దాం. ఇప్పుడు మెరిట్స్ ఆఫ్ డికామరలిజం ఏంటి? వాట్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ డికామరలిజం? తొందరపాటు చర్యలను నివారణ చేయొచ్చు. తొందరపాటు నిర్ణయాలను మనము నివారణ చేసుకోవచ్చు. ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయాలను మనము నివారణ చేయొచ్చు. ఎందుకంటే 2 సభలు ఉంటాయి. ఒక సభ నిర్ణయాలు తీసుకుంటే మరొక సభ ఒక సభ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మరొక సభ దాన్ని నిరోధించి తప్పును సరిదిద్దుతుంది. ముఖ్యంగా ఎగువ సభలోని సభ్యులు మేధావులు ఉంటారు, అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వీరు ఈ దిగువ సభ ఒకవేళ త్వరితగత నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులకు ఏమైనా దొల్లితే వాటిని సరిదిద్దుతుంది. కాబట్టి ఆ తొందరపాటును నిరోధించే అవకాశం దొరుకుతుంది. అలాగే చెక్స్ టు మనకి చెక్స్ డెస్పోటిజం ఆఫ్ సింగిల్ హౌస్ ఏకసభ నిరంతృత్వాన్ని నిరోధిస్తుంది. అంటే నేను ఇందాక చెప్పాను, ఏకసభ విధానంలో ఉండే లోపం ఏంటంటే అది నియంతృత్వంగా వ్యవహరించే ప్రమాదం ఉంది, బాధ్యతారాహిత్యంగా ఉండే ప్రమాదం ఉంది. ఇప్పుడు అలా లేదు. ఒక రాజకీయ పక్షానికి, ఒక అధికార పక్షానికి ఒక సభలో మెజారిటీ ఉన్నా మరొక సభలో మెజారిటీ ఉండాలన్న నియమం లేదు. ఆ విధంగా అది నియంతృత్వంగా మారకుండా నిర్ణయాలు ఆలోచించి తీసుకుని ఆచితూచి అడుగులేసే అవకాశం దొరుకుతుంది. దానివల్ల ఒకే సభ వల్ల కలిగే నియంతృత్వం వల్ల కలిగే దుష్పరిణామాలను ఈ ద్విశాసన సభ అనేది ఆపుతుందని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. రిప్రజెంటేషన్ టు డైవర్స్ ఇంట్రెస్ట్స్ విభిన్న ప్రయోజనాలకు ప్రాతినిధ్యం దొరుకుతుంది. అనేక రకాల వాళ్ళు మనకి ఇప్పుడు ప్రజా ప్రాతినిధ్యం అంటే ఇక్కడ ఏకశాసన సభలో ఎన్నుకోవడం, ద్విశాసన సభలో ప్రజల చేత ఎన్నుకోబడిన వారే కాకుండా మామూలుగా మనకి ఎగువ సభలో కొంతమంది నామినేట్ చేయబడతారు. కళాకారులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, స్పోర్ట్స్ క్రీడాకారులు కావచ్చు, ఇలా అనేక రకాల ప్రయోజనాలకు, అనేక రకాల వర్గాలకు ప్రాతినిధ్యం దొరుకుతుంది. కాబట్టి శాసన నిర్మాణ ప్రక్రియ అనేది ఒక సమగ్రంగా జరిగే అవకాశం ఉంటుంది. అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా శాసన ప్రక్రియ అనేది కూడా జరిగే అవకాశం కూడా దొరుకుతుంది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్య ప్రయోజనమే కాకుండా అన్ని రకాల వర్గాల యొక్క ప్రయోజనాలను నెరవేర్చే శాసనాలను కూడా రూపొందించే అవకాశం ఈ ద్విశాసన సభ వల్ల కలుగుతుంది అన్నమాట. అలాగే దిగువ శాసన సభపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. మనకి దిగువ శాసన సభపై ఖచ్చితంగా ఒత్తిడి అనేది తగ్గుతుంది దీనివల్ల. ఎందుకంటే శాసనసభలు 2 ఉంటాయి కాబట్టి ఒకేసారి అన్ని శాసనాలు ఒకే సభ చేయలేదు కాబట్టి అది ఏమవుతుందంటే అఫ్ కోర్స్ 2 శాసనసభలలో ఒక శాసనాన్ని ప్రవేశపెట్టవలసి ఉంటుంది. కానీ ఒకేసారి ఒక శాసనసభలో ఒక శాసనాన్ని, ఒక బిల్లుని, మరొక శాసనసభలో మరొక బిల్లుని ప్రవేశపెట్టి ఈ విధంగా కొంతవరకు కూడా ఒత్తిడి తగ్గించి సభలు చాలా సులువుగా, సరళంగా పనిచేయడానికి ఈ యొక్క ద్విశాసన సభా విధానం అనేది ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత ఇంకా మనం కొన్ని చెప్పుకోవాలంటే పటిష్టమైన శాసనాలు రూపొందుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే యువకుల యొక్క చొరవ, పెద్దవారి యొక్క అనుభవము రెండూ కూడా జోడించబడి ఒక అద్భుతమైన శాసన ప్రక్రియలో వీరి యొక్క అనుభవాలు, వారి యొక్క చొరవ అన్ని కలిసి ఒక పటిష్టమైన శాసన నిర్మాణానికి అది కారణమవుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ఈ మేధావి వర్గం వారు ఇచ్చే ఈ యొక్క ఆలోచనలు కావచ్చు, వీరి యొక్క సలహాలు, సూచనలు శాసన రూపంలోకి దారి తీసి ఒక పటిష్టమైన శాసనాలు రూపొందడానికి ద్విశాసన సభ వలన జరుగుతుందని మనం చెప్పొచ్చు. ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు చాలా అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు చాలా అవకాశం ఉంటుంది. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. అంటే ఫార్మ్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ గా ఉపయోగపడతాయి ద్విశాసన సభ విధానంలో. ఎందుకు అంటే ఒక పక్క
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ద్వారా దిగువ సభలో వారి యొక్క అభిప్రాయాలను ప్రతిబింబిస్తారు. మరొక పక్క శిష్ట వర్గాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇలాంటి అభిప్రాయాలనేమో ఎగువ సభ ప్రతిబింబిస్తుంది. అంటే నేను ఇందాక చెప్పిన అన్ని రకాల వర్గాల ప్రజల యొక్క అభిప్రాయాలకు, అంటే మామూలుగా ఒకే శాసనసభ ఉంటే ఇన్ని అవకాశాలు ఉండవు, ఇంతమంది అభిప్రాయాల ప్రతిబింబానికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం అన్ని రకాల ప్రజల యొక్క అభిప్రాయాలకు అవకాశం దొరికే పద్ధతి కేవలం ద్విశాసన సభలోనే ఉంటుంది. అటు మేధావులు, సామాన్యులు, శిష్టులు, అందరి రకాల వర్గాల యొక్క ప్రజలు. ఇందాక చెప్పాను, సామాన్యులదేమో లోక్సభ, దిగువ సభ, మేధావులదేమో ఎగువ సభ అభిప్రాయాలను ప్రతిబింబిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ విధంగా అన్ని రకాల అభిప్రాయాలకు గౌరవం దొరుకుతుంది. ఇది సమాఖ్య ప్రయోజనాలకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఇది ఎందుకంటే మోర్ బెనిఫిషియల్ టు ఇట్స్ మోర్ బెనిఫిషియల్ టు ఫెడరల్ సిస్టమ్. ఎందుకు సమైక్య ప్రభుత్వానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందంటే, ఒక దిగువ సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయా రాష్ట్రాల సమస్యలను చర్చించడానికి రాజ్యసభ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అది కొన్ని దేశాలేమో ఆయా రాష్ట్రాలకు సంఖ్యను బట్టి ప్రజల సంఖ్యలను బట్టి వారి యొక్క నియోజకవర్గాలను ఆధారంగా తీసుకుని సంఖ్యలను ఎంతమంది ఉండాలి ఒక రాష్ట్రం నుంచి నిర్ణయిస్తే, కొన్ని దేశాలలో అన్ని రాష్ట్రాల నుండి సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా మాత్రం అన్ని రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేసి వారి రాష్ట్రాల యొక్క అభివృద్ధికి కావాల్సిన శాసనాలను రూపొందించుకోవడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని మనము చెప్పవచ్చు. అందుకని ఇది సమైక్య భారతదేశము, అమెరికా లాంటి దేశాలకు చాలా అనుకూలంగా ఉంటుందని మనము చెప్పవచ్చు. అలాగే it is more beneficial because of the stability of upper house or upper chamber. ఎగువ సభ యొక్క స్థిరత్వం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎగువ సభ ఎందుకు స్థిరత్వంగా ఉంటుంది? రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ఎగువ సభలో ఉండే సభ్యుల యొక్క అనుభవం కావచ్చు, వారి హుందాతనం కావచ్చు, వారు సమాజంలో ఉండే మేధావి వర్గం నుంచి ఎన్నుకోబడిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి వారి వల్ల సభకు ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇదొక రకమైన స్థిరత్వం కావచ్చు. రెండోది, సభలో ఎప్పుడూ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంది. సభ మధ్యలో రద్దయ్యే అవకాశం ఉండదు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే సభలో భారతదేశం లాంటి దేశంలో అయితే ఎగువ సభలో 2 సంవత్సరాలకు 1/3 వంతు మంది రాజీనామా చేస్తే, అంటే వాళ్ళు పదవీ కాలం పూర్తి అవుతుంది, వారి ప్లేస్ లో కొత్త వారు వస్తారు. అంటే ఈ విధంగా తాజాగా ఉండే ప్రజాభిప్రాయానికి కూడా దీంట్లో అవకాశం ఉంటుంది. ఆ విధంగా స్థిరంగా ఉంటుంది. అటు నేను ఇందాక చెప్పినట్టు అనుభవము, ఇటు యువకుల యొక్క చొరవ, ఈ రెండు కలిసి ఆ చొరవ వల్ల కలిగే ప్రమాదాల నుంచి అనుభవం కాపాడుతూ ఒక స్థిరత్వాన్ని అనేది ఏర్పరుస్తుంది. ఆ స్థిరత్వం అనేది మీకు ఎగువ సభ నుండి మనకి లభిస్తుంది అన్నమాట. ఇక తర్వాత మరి దీంట్లో ప్రయోజనాలు ఉన్నట్టే లోపాలు కూడా ఉంటాయి. నేను ఇందాకలే చెప్పాను, ప్రతి అంశానికి ప్రయోజనం మరియు లోపాలు రెండు కూడా ఉంటాయి. అందులో ఏంటా లోపాలు అనేది మనం చెప్పుకుందాం. అయితే ఇది ఒక చిన్న మనకు ఒక కామన్ సెన్స్, వెరీ సింపుల్ థింగ్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏకశాసన సభ యొక్క లోపాలు దాదాపు ద్విశాసన సభ యొక్క ప్రయోజనాలు. ద్విశాసన సభ యొక్క లోపాలు ఏకశాసన సభ యొక్క ప్రయోజనాలు కదా. ఒకటి రివర్స్, ఒకదాని ప్రయోజనాలు ఇంకో దాని లోపాలు అవుతాయి, ఇంకొక దాని లోపాలు ఇంకొక దాని ప్రయోజనాలు అవుతాయి. అలాగే ఇది కూడా దాదాపుగా అలాగే మనం చెప్పుకోవచ్చు. ప్రజాభిప్రాయ విభజన కారణం అవుతుంది, చీలికపోయే ప్రమాదం ఉంది ఒక సభలో. అంటే ఈ ప్రజాభిప్రాయం అనేది ఎలా కావాలంటే అలా అనుకూలంగా మనం మార్చుకోవచ్చు, ప్రతికూలంగా మార్చుకోవచ్చు. అధికార పక్షానికి ఒక సభలో అధికార పక్ష సభ్యులు ఎక్కువ ఉంటే దానికి అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని వాళ్ళు మాట్లాడడం, వాళ్ళని ప్రతిబింబించే విధంగా వాళ్ళు మాట్లాడతారు. అలా కాకుండా ఒక సభలో అదే సమయంలో ఇంకొక సభలో ప్రతిపక్షం బలం ఎక్కువ ఉంటే ఆ ప్రభుత్వంపై వ్యతిరేక భావాలను ఆ సభలో ప్రతిబింబింపబడతాయి. ఇలా రెండు చీలిపోవడం అనేది ప్రజాభిప్రాయం గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద లోపంగా చెప్పుకోవచ్చు.
తర్వాత డివైడ్ రెస్పాన్సిబిలిటీ, విభక్త బాధ్యతలు. విభక్త బాధ్యతలు అంటే ఏమవుతుందంటే 2 సభలు ఉండడం వల్ల ఈ ప్రమాదము ఏర్పడే అవకాశం ఉంటే విభక్త బాధ్యతలు ఏర్పడే అంటే ఒక సభ ఒక ఒకే సభ ఉంటే ఒక యూనిఫామిటీ, ఒక ఏకరూపత అనేది ఉంటుంది. ఇప్పుడు బాధ్యతల నిర్వహణలో 2 సభలు ఉండడం అనేది ఒక సమస్యగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే బాధ్యతలు అనేవి ఎలా అయితే ఇందాక నేను మీకు చెప్పినట్టు ప్రజాభిప్రాయం ఎలా అయితే విభజించబడుతుందో బాధ్యతల విషయంలో కూడా విభజితం అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇది కొంచెం ప్రభుత్వానికి ఈ శాసనాలను తొందరగా తయారు చేసి వాటిని అమలు చేయడంలో కొంచెం ఈ విభక్త బాధ్యతలు అంటే రెండు బాధ్యతలు నిర్వహించడం, అక్కడ బాధ్యత నిర్వహించాలి, ఇక్కడ బాధ్యత నిర్వహించాలి, దీనివల్ల కొంత సంక్లిష్టత అనేది ఏర్పడుతుందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు అధిక వ్యయం, ఇది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎంత వ్యయం అనేది జరుగుతుంది అనేది. ఎందుకంటే ఒక శాసనసభలో ఉండే ఉద్యోగులకు, సభ్యులకు వారి సమావేశం జరిగినప్పుడు కలిగే వ్యయము అదే 2 శాసనసభలకు చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువే అవుతుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఇది ఎక్కువ వ్యయం అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అనవసరమైన జాప్యం జరుగుతుంది. ఎందుకంటే ఒక నిర్ణయము ఇందాక నేను చెప్పినట్టుగా హాస్యాస్పదం అని చెప్పడం జరిగింది. ఒకే నిర్ణయం రెండు సభల్లో, ఒకే ప్రక్రియ 2 సభల్లో జరుగుతుంది. దీనివల్ల టైం ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా కొన్ని సభలు బిల్లుని ఆపుతాయి. బిల్లుని ఆమోదించడంలో ఒక సభ ఆమోదిస్తుంది, ఇంకో సభ 6 నెలలు సమయం తీసుకోవచ్చు. భారతదేశంలో ఒక సభ ఆమోదించిన బిల్లుని ఇంకొక సభ ఆమోదించాలంటే 6 నెలలు తీసుకోవచ్చు కావాలంటే. తర్వాత అలాగే బ్రిటన్ లో అయితే 1 సంవత్సరం వరకు కూడా ఒక సభ చేసిన బిల్లును ఆపచ్చు ఇంకొక సభ. ఇలా జరగడం అనేది జాప్యానికి ఖచ్చితంగా కారణమవుతుంది. ఇది మంచిది కాదని చెప్పి కొందరు విమర్శించారు. ఇక తర్వాత అలాగే రెండవ ఏర్పాటు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కొందరు విమర్శించారు. రెండవ సభ అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధము, రెండో ఏర్పాటు. ఎందుకంటే ప్రజలు ప్రత్యక్షంగా అయితే ప్రజలు ఆల్రెడీ ఇక్కడ మనకి ప్రజలు ఆల్రెడీ ఒకళ్ళు ఎన్నుకున్నారు. ప్రజలు అందరూ ఎన్నుకున్న వాళ్ళే కదా సభ్యులుగా వెళ్ళారు. వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. కానీ మరి పరోక్షంగా ప్రజలు ఎన్నుకోకుండా పరోక్షంగా ఎన్నుకోబడిన వాళ్ళు కూడా ఈ విధంగా అంటే వాళ్ళు కూడా అధికారాలను చెలాయించడం ఎంతవరకు ప్రజాస్వామ్య స్ఫూర్తికి కారణం అని చెప్పి కొందరు విమర్శించారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంటుంది, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది అనుకూలం కాదు. ఆల్రెడీ ప్రజలెన్నుకున్న సభ్యులు ఉండగా మళ్ళీ ఇంకొక రెండో ఏర్పాటు అవసరం ఏముందని చెప్పి మరికొందరు విమర్శించారు. ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే ద పవర్స్ ఆఫ్ ది 2 హౌసెస్ ఆర్ నాట్ సేమ్, నాట్ ఈక్వల్. 2 సభల అధికారాలు సేమ్ ఉండవు, ఒకే విధంగా ఉండవు. ఉదాహరణకి భారతదేశంలో ఎగువ సభ అధికారాలు దిగువ సభ అధికారాల కన్నా తక్కువగా ఉంటాయి. అప్పుడు దీన్ని అందుకనే ఏమంటున్నారంటే ఇది ఒక అనవసరమైన ఖర్చు, అనవసరమైన వ్యయంగా అయిపోతుంది. అందుకనే విలాసమైన సభగా, అనవసరమైన విలాసంగా కొంతమంది ఖరీదైన విలాసమైన సభగా కూడా కొంతమంది రాజ్యసభను ఎగువ సభను వర్ణించడం కూడా జరిగిందనమాట. అనవసరమైన ఖర్చు అంటే దీనివల్ల అంటే ఒకే ప్రక్రియ రిపీట్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏముంది? పైగా ఒక సభకు అధికారాలు ఎక్కువే ఉండవు, అది వ్యర్థంగా నిరుపయోగంగా ఉండిపోతుంది అని చెప్పి దానివల్ల ఏమి ఉపయోగం ఉండదని చెప్పి కొంతమంది విమర్శించడం జరిగింది. కొంతమంది సమైక్య సభలో ఎగువ సభ ఎందుకు అసలు అని చెప్పి విమర్శించడం కూడా జరిగిందనమాట. ఎందుకు ఎగువ సభ ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు ప్రజలు
ప్రతి రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. అందులో ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. అంటే ఇవి రాష్ట్రాలకి ప్రజల సమస్యలతో పాటు ఆయా రాష్ట్రాల సమస్యలను కూడా ఇవి ఆ ప్రతినిధులు మనకి ఆ సభలలో ప్రతిబింబిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇంకా సమాఖ్యకి ఒక సభ ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఉండే నియోజకవర్గాల నుంచి ప్రజలు వారి వారి ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు. మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం ఎందుకు వేరే వేరే సభలు వచ్చి అని చెప్పి కొందరు విమర్శించడం జరిగింది. తర్వాత వర్గాల ప్రాతినిధ్యం అనవసరం అని కూడా కొంతమంది అన్నారు. అంటే ఒక విధమైన అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా మరొక విధమైన డిసడ్వాంటేజ్ ఏముంటుందంటే, ఒక వర్గం వారు అభ్యుదయ భావాలను కలిగి ఉండి వాళ్ళు అమలు చేస్తూ ఉంటే, మరొక ఇప్పుడు ఎగువ సభలో ఉండే సాంప్రదాయ వర్గం వాళ్ళు, వ్యాపారస్తులు వాళ్ళ సప్రయోజనాల కోసం ఈ అభ్యుదయ శాసనాలను ఆటంకపరిచే అవకాశం ఉంది. ఇది విభజనకు దారి తీస్తుంది. దీనివల్ల శాసన ప్రక్రియ అనేది సరళంగా జరగదు. ఇది అభివృద్ధికి కూడా, దేశ ప్రగతికి కూడా మంచిది కాదు, ఆపుతుందని చెప్పి కొందరు విమర్శించారు. అయినప్పటికీ కూడా మొత్తం మీద మనం చూసుకుంటే దేశంలో అన్ని దేశాలలో దాదాపుగా ద్విశాసన సభకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ద్విశాసన సభనే ఎక్కువగా అమలు చేస్తున్నారు. ఎందుకంటే లోపాలు ఉన్నప్పటికీ కూడా ఏకశాసన సభతో పోల్చుకుంటే ద్విశాసన సభ ప్రయోజనాలే ఎక్కువ అని మనము చెప్పక తప్పదు. ఇక మనము ఇప్పుడు చూడాల్సింది శాసనసభ అధికారాలు. ఇప్పుడు శాసనసభ అధికారాలను, విధులను మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఏ శాసనసభ అయినా ద్విశాసన సభ అవ్వచ్చు, ఏకశాసన సభ అవ్వచ్చు, కానీ శాసనశాఖ ఖచ్చితమైన అధికారాలను కలిగి ఉంటుంది. చాలా దాని వల్లనే శాసనశాఖకు అంత ప్రాముఖ్యత ఉంది. శాసనశాఖ లేని దేశం అనేది ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏం శాసనాలను చేస్తుంది అది చూద్దాం. ముఖ్యంగా శాసనశాఖ శాసనాల కర్మాగారంగా అందరూ వర్ణిస్తూ ఉంటారు. అలాగే శాసనాలను తయారు చేయడం, ద పవర్ ఆఫ్ లెజిస్లేషన్ అని చెప్పొచ్చు. శాసనాలను తయారు చేయడం ఇది శాసనాలకు ప్రత్యక్ష దేవాలయం అని కొందరు, ప్రత్యక్ష ఆధారం అని కొందరు చెప్తూ ఉంటారు. దీన్ని ముఖ్య కర్తవ్యం శాసనాలను తయారు చేయడం, ప్రజలాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రజలాభిప్రాయానికి అనుకూలంగా శాసనాలను తయారు చేయడమే శాసనశాఖ యొక్క ముఖ్యమైన కర్తవ్యంగా మనము చెప్పుకోవచ్చు. శాసనసభల యొక్క ముఖ్య కర్తవ్యము ఇది. అనేక దేశాలలో అనేక విధాలుగా తమ శాసనాలను తయారు చేస్తూ అది ఉపయోగపడుతోందంటే దాని ముఖ్య కర్తవ్యంగా ఉందని మనము చెప్పక తప్పదన్నమాట. ఈ విధంగా శాసనశాఖ అనేది ప్రత్యక్షంగా శాసనాలకు ఆధారంగా నిలుస్తూ ఆయా దేశాల పరిస్థితులకు, కాలమానానికి పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా శాసనాలను రూపొందించడంలో కీలక పాత్ర శాసనసభలదే అని మనము చెప్పవచ్చు. ఇక కార్యనిర్వహణ శాఖపై నియంత్రణ కలిగి ఉంటుంది. అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే కార్యనిర్వహణ శాసనశాఖ కేవలం శాసనాలనే రూపొందించట్లేదు. ఆధునిక కాలంలో ఇది ఆధునిక ప్రభుత్వాలలో శాసనశాఖ కార్యనిర్వహణ శాఖను కూడా అదుపు చేస్తుంది. ఏ విధంగా అదుపు చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో కార్యనిర్వహణ శాఖను ప్రశ్నోత్తరాల కార్యక్రమం కావచ్చు, తర్వాత కోత తీర్మానం కావచ్చు, జీరో అవర్ కావచ్చు, విశ్వాస తీర్మానం ఇలాంటి అనేక రకాల తీర్మానం ద్వారా కార్యనిర్వహణ శాఖ నియంతృత్వాన్ని నియంత్రిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతోందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా ఇది శాసనశాఖ విశ్వాసం ఉన్నంత కాలం మాత్రమే కార్యనిర్వహణ శాఖ పదవిలో ఉంటుంది. మంత్రులు, ముఖ్యంగా భారతదేశము, బ్రిటన్ లాంటి దేశాలలో దిగువ సభకు మంత్రులు బాధ్యత వహిస్తారు. ఈ విధంగా శాసనశాఖ కార్యనిర్వహణ శాఖను అనేక విధంగా నియంత్రణ చేస్తూ కార్యనిర్వహణ శాఖ నియంతృత్వ పోకడలను నిరోధిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఆర్థికపరమైన విధులు కూడా శాసనశాఖకు ఉన్నాయి. ఆర్థికపరమైన విధులు ఏమేమి ఉన్నాయో కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అవి ఆర్థికపరమైన విధులు అంటే? ఒకటి, ముఖ్యంగా
ప్రతి సంవత్సరము వార్షిక బడ్జెట్ను ఆదాయ వ్యయ పట్టికలను శాసనసభలే ఆమోదించాలి. శాసనసభల ఆమోదం లేకుండా ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు చేయకూడదు. కొత్త పన్నులు విధించాలన్నా, పాత పన్నులను రద్దు చేయాలన్నా, కొత్త పన్నులలో మార్పులు చేయాలన్నా కూడా శాసనశాఖ ఆమోదం తప్పనిసరి. అలాగే శాసనాలను కూడా రద్దు చేయాలంటే, పాత శాసనాలను రద్దు చేయాలన్నా, కొత్త శాసనాలు సృష్టించాలన్నా నేను ఇందాక చెప్పినట్టే శాసనసభలే ప్రత్యక్ష ఆధారాలుగా ఉంటాయి. కొన్ని భారతదేశం లాంటి దేశాలలో అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లాంటి వాళ్ళు ఇచ్చే నివేదికలను కూడా ఈ శాసనసభ ఆమోదిస్తుంది. ఇవి అంతేకాకుండా ఈ ఈ యొక్క అంటే ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు కూడా ఈ యొక్క శాసనసభల ఆమోదంతో చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ విధంగా శాసనసభలు ముఖ్యమైన చాలా ఆర్థిక పరమైన విధుల ద్వారా కార్యనిర్వహణ శాఖను ఒక విధంగా నియంత్రణ కూడా చేస్తుంది. అలాగే ఎన్నికల విధులు, ఎలక్టోరల్ ఫంక్షన్స్. ఏంటి ఎన్నికల విధులు? శాసనసభ ఇప్పుడు భారతదేశం లాంటి దేశాల్లో అయితే తమ సభాధిపతులను ఎన్నుకుంటుంది. అమెరికా అలాంటి దేశాలలో అయితే శాసనసభలు అంటే అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, భారతదేశం కావచ్చు, ఇలాంటి దేశాలలో లేదా స్విట్జర్లాండ్ లో కావచ్చు, అనేక రకాల ఆయా దేశాలకు అనుగుణంగా అవి ఎన్నికల విధులు నిర్వహిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ లో కార్యనిర్వహణ శాఖ సభ్యులను ఎన్నుకుంటుంది. అసెంబ్లీ కార్యనిర్వహణ శాఖ సభ్యులను ఎన్నుకుంటుంది. భారతదేశంలో ఆల్రెడీ నేను చెప్పాను, ఈ శాసనసభలు లోని సభ్యులు రాష్ట్రం కావచ్చు, కేంద్రంలోని పార్లమెంట్ లో సభ్యులు కావచ్చు, రాష్ట్ర విధానసభ సభ్యులు రాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటుంది. అమెరికాలో ప్రత్యక్షంగా ప్రజలు ప్రత్యక్షంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటున్నారు. కానీ ఒకవేళ స్పష్టమైన నిర్ణయం రానప్పుడు అప్పుడు ఈ సభలో అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది అమెరికా లాంటి దేశాలలో. బ్రిటన్ రాజు కావచ్చు, భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికల గణంలో ఈ శాసనసభలే సభ్యులుగా కూడా ఉండడం జరుగుతుంది. ఎన్నికల గణంలో అంటే రాష్ట్రపతి ఎన్నికల గణంలో భారతదేశంలో శాసనసభ సభ్యులుగా ఉంటారన్నమాట. ఈ విధంగా అనేక రకమైన అనేక కమిటీలకు సభ్యులను కూడా శాసనసభలే, అంటే శాసనసభ కమిటీలు రకరకాలు ఉంటాయి, వాటికి సభ్యులను కూడా శాసనసభ సభ్యులే ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే తర్వాత అంతేకాకుండా ఇక తర్వాత విధులు మనం చెప్పుకోవాల్సింది రాజ్యాంగపరమైన విధులు. చాలా శాసనసభలు భారతదేశం లాంటి దేశాలలో కావచ్చు, ఇతర దేశాలలో కూడా, స్విట్జర్లాండ్ లాంటి దేశాలలో కూడా, బ్రిటన్ లాంటి దేశాలలో, ముఖ్యంగా బ్రిటన్ దేశంలో అయితే శాసనసభలు రాజ్యాంగాన్ని మార్చడం అంటే అలిఖిత రాజ్యాంగం కాబట్టి అక్కడ శాసనసభలే రాజ్యాంగ శాసనాలను, మౌలిక శాసనాలను కూడా శాసనసభలే చేస్తాయి. బ్రిటన్ యొక్క పార్లమెంట్ అయితే తయారు చేస్తుంది, మార్పులు చేస్తుంది. భారతదేశం లాంటి దేశంలో కూడా రాజ్యాంగాన్ని మార్చాలంటే అది భారతదేశ పార్లమెంట్కే సాధ్యమవుతుంది. ఈ విధంగా రాజ్యాంగాన్ని మార్చాలి అంటే, రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే, కాలానుగుణంగా పాతవి తీయాలన్నా, కొత్తవి చేర్చాలన్నా రాజ్యాంగానికి అది కేవలం శాసనశాఖే చేస్తుంది. కాబట్టి ఈ విధంగా అతి ముఖ్యమైన రాజ్యాంగపరమైన విధులను కూడా శాసనశాఖ చేస్తుంది. అలాగే మనం చెప్పుకోవాల్సిన తర్వాత ముఖ్యమైనది ఏంటంటే న్యాయపరమైన విధులు. చాలా న్యాయపరమైన విధులను శాసనశాఖలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి బ్రిటన్ దేశంలో ఉన్న ఎగువ సభ, ప్రభువుల సభ, అది అత్యున్నతమైన న్యాయస్థానంగా వ్యవహరిస్తుంది. అలాగే భారతదేశంలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, అధ్యక్షులను తొలగించాలన్నా, బ్రిటన్ లో కూడా రాజ్యాధిపతులను తొలగించే విషయంలో కావచ్చు, న్యాయాధిపతులను తొలగించే విషయంలో కావచ్చు, అంటే సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానాల యొక్క ప్రధాన ఇతర న్యాయమూర్తులను, హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను, ఇలాంటి వాళ్ళని తొలగించేటప్పుడు ఈ సభలు ఒక న్యాయాధికారాన్ని లాగా, అంటే ఆ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి, మహాభియోగ తీర్మానాలను ప్రవేశపెట్టేటప్పుడు ఇవి న్యాయపరమైన విధులను నిర్వహిస్తాయి. ఎన్ని రకాల విధులను నిర్వహిస్తున్నాయో దీన్ని బట్టి మనకి అర్థమవుతోంది. అలాగే ప్రజాభిప్రాయ వేదికగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఇవి ప్రజాభిప్రాయ వేదికగా ఉంటాయి. ప్రజాభిప్రాయ వేదికగా
ఏం చేస్తాయంటే ప్రజాభిప్రాయ వేదికగా అంటే అనేక ప్రజాభిప్రాయాలకు ప్రజలకు సంబంధించిన అంశాలను ఈ ప్రజల యొక్క కష్టాలను ఈ యొక్క సభలలో చర్చించడం ద్వారా వారి అభిప్రాయాలకు వేదికగా ఇవి ఉండడం అనేది చాలా ఇది ఒక ముఖ్యమైన విధిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఈనాటి కాలంలో మాధ్యమాలు రావడంతో అనేక ఎలక్ట్రానిక్ మాధ్యమాల సహాయంతో వారు చూస్తున్నారు కూడా ప్రజాభిప్రాయాలను ఏ విధంగా చర్చిస్తున్నాయి అనేది ప్రజాభిప్రాయం ఆర్టికులేషన్ కి కూడా అంటే ఈ పబ్లిక్ ఒపీనియన్ ఆర్టికులేషన్ కూడా జరగడానికి ఈ సభలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అలాగే ఇతర విధులు కూడా చాలా నిర్వహిస్తుంది. ఉదాహరణకు కొత్తగా వచ్చిన సభ్యులకు ఇది అధ్యయన కేంద్రంగా ఉంటుంది. వివిధ శాసనసభ సభల కమిటీలకు సభ్యులను నియమిస్తుంది. అలాగే అనేక కమిటీలను కూడా అనేక దేశాలలో ఈ పార్లమెంట్లు లేదా ఆ శాసనసభలు నియమిస్తోందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కమిటీ పద్ధతి అంటే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం చెందింది. అంటే శాసనసభల యొక్క కార్యకలాపాలు పెరిగిపోవడంతో ఇవి ఆ సభ్యులలోనే కొంతమందిని సంఘాలుగా నియమిస్తోంది. వారు అనేక రకాలైన కార్యక్రమాలను అంటే చర్చించి ఈ శాసనాలను తయారు చేయడంలో సభలకు ఎంతగానో ఈ యొక్క కమిటీలు అంటే ఈ కమిటీలు ఉపయోగపడుతున్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ కమిటీలు వల్ల సాంకేతిక పరమైన అంశాలను సభ్యులకు తెలియకపోవచ్చు. కొంతమంది సభ్యులకు తెలియచ్చు, కొంతమంది సభ్యులకు తెలియకపోవచ్చు. ఇలా తెలిసిన సభ్యులు కమిటీలుగా ఏర్పడి ఆ శాసనాలలో ఉన్న సాంకేతిక పరమైన అంశాలను చర్చించి ఆ శాసన ప్రక్రియను సులువుతరం చేయడం, తర్వాత ఇప్పుడు ఆధునిక ప్రభుత్వాల కార్యక్రమాల పాలు పెరిగిపోవడంతో ఈ శాసనాల యొక్క సంక్లిష్టత కూడా పెరిగిపోతుంది. వీటన్నిటిని సులువుగా పరిష్కరించడానికి కూడా ఈ కమిటీ పద్ధతి కమిటీలు అనేవి కూడా చాలా ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట. అంటే కొంతమంది విమర్శించారు కమిటీ పద్ధతి వల్ల శాసనసభల యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది, ఈ కమిటీలు నియంతృత్వంగా వ్యవహరించే ప్రమాదం ఉంది, కమిటీలో సభ్యులు తక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళని ప్రభుత్వాలు ప్రలోభాలకు గురి చేయొచ్చు, లేకపోతే ప్రభావ వర్గాల్లో కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు వీళ్ళని అవినీతి పరులుగా మార్చే ప్రమాదం ఉంది. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ కూడా అసలు ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కమిటీలకు. అంటే ఇవన్నీ కూడా అంటే ఇతర అధికారాలు అంటే ఇది కూడా మనం చర్చించుకోవచ్చు. ఈ విధంగా కమిటీ పద్ధతి అనేది అంటే కమిటీల రూపంలో అనేక నిర్ణయాలను కూడా చేసి అది శాసన ప్రక్రియకు సుగమం చేసి శాసన ప్రక్రియను మరింత వేగవంతం చేసి మరింత నాణ్యమైన శాసనాలు రావడానికి కూడా ఈ కమిటీలు ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా శాసనసభలు అనేక రకాలైన అధికారాలను విధులను చెలాయిస్తూ ప్రజాస్వామ్యానికి వెన్నుముకగా ఉంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నాయని మాత్రం మనము చెప్పచ్చు. కొంత ప్రాముఖ్యత తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు కార్యనిర్వహణ శాఖ పనులు ఎక్కువ అవడం వల్ల కొంత ప్రాముఖ్యత తగ్గినప్పటికీ దీని యొక్క ప్రాముఖ్యతను అసలు మనము మర్చిపోవడానికి లేదు. ఈ శాసనసభలు ప్రజాస్వామ్యానికి వెన్నుముక వంటివి అని చెప్పి మనము చెప్పక తప్పదు. ధన్యవాదాలు.